హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కన సెలవుకైతే వెళ్తున్నాము. ఈ యుద్ధం కారణంగా రూమ్లో ఉండి తలకాయ నొప్పి ఎత్తుకునింది. ఈరోజు ఎలాగైనా బయట వెళ్ళి అలా రిలాక్స్ అయ్యి రావాలనేసి బయటకైతే బయలుదేరాం. ఫ్రెండ్స్తో కలిసి అయితే ఈరోజు ఇట్లా బయట వెళ్ళేసి వస్తాం అందరము. ముత్తలా నుంచి ఇప్పుడు కువైట్ సిటీ అయితే వెళ్తున్నాము. ఈ నుంచి మాకు జహరా వెళ్ళి జహరా నుంచి బస్సులో వెళ్ళాలా. అయితే మాకు పర్మిషన్ లేదు మాల్యాకు బండి తీసుకెళ్ళడానికి. అక్కడ బండి పార్క్ చేసి జహరాలో అక్కడి నుంచి బస్సుకి అయితే వెళ్తాము. అక్కడ ఇంకా షేక్ షా వ్లాగ్స్ ఉన్నాడు, వైవిఎస్ షేక్ షా తెలుసు కదా మీకు అందరికీ. అతన్ని పికప్ చేసుకొని అందరం కలిసి బస్సుకి అయితే వెళ్తాము. ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లు ఉంది ఖచ్చితంగా జహరాకి అయితే. ఇక్కడ మాకైతే బండ్లు ఏం లేవు, ట్యాక్సీలో వెళ్ళాలా లేదంటే ఎవరినో ఒకరిని అడిగేసి వాళ్ళ బండ్లలో వెళ్ళాలి తప్ప బస్సు మార్గం అయితే లేదు ఇక్కడి నుంచి. అందుకనేసి మా సేట్ అయితే నాకు బండి ఇస్తాడు. జహరా వరకు మాత్రమే పర్మిషను. జహరా నుంచి మళ్ళీ బస్సుకి వెళ్ళాలా. అక్కడ మా మేడం వాళ్ళ అమ్మగారింటి దగ్గర బండి పెట్టేసి అక్కడి నుంచి బస్సుకి అయితే వెళ్ళిపోతాను. ఇంకా నాతో పాటు షేక్ షా వ్లాగ్స్ ఉన్నాడు కదా, వైవిఎస్ షేక్ షా, అతను కూడా వస్తున్నాడు. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ వస్తున్నారు. ఇక్కడ ఒక అబ్బాయి ఉంటే అతన్ని కూడా పికప్ చేసుకొని వెళ్తున్నాం ముత్రాలో. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కోవేట్ అతను బండి కూడా అతనికి, ఇంకా అతన్ని కూడా తీసుకొని నా బండిలోనే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అతన్ని తీసుకొని వచ్చి అతన్ని ఇక్కడ డ్రాప్ చేసేసి పోతాను. అలా ఉంటుంది ఈ ముత్తలా ఏరియా. ఈ ముత్తలాలో పనిచేసే వాళ్ళ పరిస్థితి అందరిది ఇలానే ఉంటుంది. ఇక్కడి నుంచి సెలవుకి వెళ్ళాలంటే చాలా కష్టం ప్రతి ఒక్కరు కూడా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అందుకే ముత్తలా ఏరియా అంటేనే భయపడతారు ఇక్కడికి రావాలంటే పని చేయడానికి. ఇది ఇంకా డెవలప్ అవడానికి ఇంకా ఒక 2 years 3 years పడుతుంది. 3 years తర్వాత మళ్ళీ బస్సులు అవన్నీ వేస్తారనుకుంటా. ఇప్పుడైతే బస్సులు అయితే లేవు ఇక్కడికి. చాలా కష్టం ఇక్కడి నుంచి వెళ్ళడానికి. ఒకవేళ మన బండిలో ఎక్కువ మందిని ఎక్కించుకోవాలన్నా కూడా భయం. ఎందుకంటే పోలీసు వాళ్ళు చూసినారంటే కనుక నువ్వేమన్నా ట్యాక్సీ తోలుతానవా ఏంటి అనేసి ఫైన్ వేస్తారు మనకు. అందువల్ల ఎవరో ఒకరు ఇద్దరు అయితే మనకు తెలిసిన ఫ్రెండ్స్ అయితే ఎక్కించుకొని వెళ్తాము, లేదంటే ఎవరిని కూడా ఎక్కించుకొని వెళ్ళను నేను. ఎందుకు వచ్చిన గొడవ, ఒకవేళ ఎవరినైనా ఎక్కించుకొని పోతున్నాం పోలీసు వాళ్ళు పట్టుకున్నారనుకోండి, మళ్ళీ మా కపిల్కి ఫోన్ చేస్తారు. కపిల్కి ఫోన్ చేసిన తర్వాత నీకేం చెప్పాను ఏం చేసావంటే అప్పుడు మనం మాట పడాల్సి ఉంటుంది. అందువల్ల ఎవరిని కూడా ఎక్కించుకెళ్ళను. ఎవరన్నా మనకు తెలిసిన వ్యక్తులు అయితేనే ఎక్కించుకొని పోతా తప్ప లేకపోతే ఎక్కించుకొని పోను. ఈ 80 నెంబర్ రోడ్డు స్ట్రైట్ వెళ్ళామంటే ఇంకా డైరెక్ట్ కువైట్ సిటీ వెళ్ళిపోవచ్చు. ఇది 80 నెంబర్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది మాల్యాకి ఈ రోడ్డు అయితే కనుక. మాకు మాల్యా వరకు బండి ఇచ్చింటే కనుక ఇంకా బాగుండు. మాకు మాల్యా వరకు అయితే బండి ఇవ్వలే. ఓన్లీ జహరా వరకు పర్మిషన్. ఆడికైనా హ్యాపీనే, సంతోషపడాలి. చాలామంది డ్రైవర్లకు అక్కడి వరకు కూడా కారు ఎవరు ఇవ్వరు కువైట్ వాళ్ళు. చాలామంది ఎవరో కొందరు మాత్రమే ఇస్తారు. మా సేట్ ఆడికి ఇస్తున్నాడంటే గ్రేటే, చాలు ఆడికి కూడా హ్యాపీనే. ఈ రోడ్లో వచ్చి 120 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు. ఒకవేళ 120 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళామంటే మనకు ఖచ్చితంగా ఫైన్ వస్తుంది. ఆటోమేటిక్గా కెమెరా స్కాచ్ చేస్తాయి, అక్కడక్కడ కెమెరాలు ఉంటాయి కాబట్టి. మనం 100, 110 అంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు. 100, 110 అంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు. నేనైతే 100, 110 అంతకంటే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళను. ఎందుకంటే ఎందుకు వచ్చిన గొడవ, ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఇబ్బంది లేదు, కానీ స్పీడ్ వెళ్ళి మనం చేసేది ఏం లేదు. ఎవరు ఇక్కడ గల్ఫ్లో పనిచేసే వాళ్ళు నాకు తెలిసి ఎవరు కూడా స్పీడ్ వెళ్ళకని ఉంటేనే మంచిది. మనం మన ఇంటికి అయితే వెళ్ళడంలే, మనం ఇక్కడే 2 years వరకు ఎక్కడికి వెళ్ళము. మనకు టైం పాస్ అవ్వాలా, రోజులు గడవాలా, మనమేం స్పీడ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. కొందరు కువైట్ వాళ్ళు ఎక్కడున్నావు తొందరగా రారా అని కూడా ఫోన్ చేస్తూ ఉంటారు. చెప్తారు, పట్టించుకోకూడదు. వస్తున్నా అని చెప్పేసి మనం మెల్లిగెళ్తేనే చాలా మంచిది. చూడండి, ఉదయం కాబట్టి రోడ్లన్నీ ఖాళీ ఉన్నాయి. అదే సాయంత్రం పూట అయితే కనుక ఈ రోడ్లన్నీ గిజిగిజానే ఉంటాయి, బండ్లన్నీ కూడా. అసలు ఇప్పుడు ట్రాఫిక్ అయితే కనుక ఆరాంగా వెళ్ళిపోవచ్చు. అయినా కూడా ట్రాఫిక్ లేదనేసి, రోడ్లు ఖాళీ ఉన్నాయనేసి స్పీడ్ అయితే వెళ్ళను నేను. 100, 110 అంతకంటే ఎక్కువ వెళ్ళను నేను స్పీడు. ఎక్కువ స్పీడ్ వెళ్ళి ఎందుకు ఇబ్బంది పడేది అనేసి ఎక్కువ స్పీడ్ అయితే పోను నేను, చాలా తక్కువ వెళ్తా. ఇంకా జహరా వచ్చి ఇక్కడి నుంచి ఇంకొక 6 kilometerలు ఉంటుంది అంతే. ఇంకా జహరాకి అయితే చేరుకునేస్తాము. చూడండి కువైట్ వాళ్ళు బైక్ రైడ్ ఎలా చేస్తున్నారు, కువైట్ అంతా తిరుగుతూ ఉంటారు. జహరాలకైతే ఎంటర్ అయిపోయినాం. ఇంకా ఒక 1 minute జహరాలకి ఎంటర్ అయిపోతాం. ఇక్కడ వరకే మనకు పర్మిషన్ కారుకు. ఇక్కడి నుంచి బస్సుకి వెళ్ళాల్సిందే. మెల్లిమెల్లిగా ఒక 1 year తర్వాత ఖచ్చితంగా చెప్తాడు మాల్యాకి కూడా వెళ్ళి తీసుకొని అని. వాళ్ళు చెప్పే వరకు మనం తీసుకెళ్ళకూడదు, మనం వాళ్ళ మాటకు విలువ ఇవ్వాలి. వాళ్ళు చెప్పారు కదా జహరా వరకు మనం తీసుకొని వెళ్ళిపోదాంలే, చూస్తారా పట్టించు. ఇంకోసారి నమ్మకం అనేది ఉంటే ఇంకోసారి ఖచ్చితంగా మాల్యా వరకు బండి ఇస్తారు. కొన్ని రోజులు వెయిట్ చేయాలి దానికోసం మనం. ఇక్కడ నుంచి ఇంకా రైట్కి వెళ్ళిపోతే జహరాలకి వెళ్ళిపోతాం. స్ట్రైట్ వెళ్తే మాల్యా సిటీ. ఇంకా జహరాలకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ గస్సర్ ఏరియాలోనే బండి పెట్టేసి వెళ్ళాలా. వైజిఎల్ షేక్ షా వ్లాగ్స్ ఉన్నాడు కదా,
అతని ఇంటి దగ్గరే బండి పెట్టేస్తాను. అంటే మా మేడం వాళ్ళ అమ్మగారి ఇల్లు కూడా అక్కడే, అదే ఈసారాలోనే ఉంటుంది. అక్కడ బండి పెట్టేసి పోతాము. ఇంకా ఇది గస్సర్కి అయితే వచ్చేసినాం. పొద్దున పూట చూడండి ఎంత ఖాళీ ఉందో. అదే సాయంత్రం 7 గంటలప్పుడు రావాలా. ఈ రోడ్డు అయితే కన ఖాళీనే ఉండదు, చీమలు పోయినట్టే ఉంటాయి అనుకోండి, అంత ట్రాఫిక్ ఉంటుంది రోడ్డు అయితే కన. ఇప్పుడంతా ఖాళీగా ఉంది. వైజీఎల్ సేఫ్గా వచ్చారు చూడండి. సెలవుకి వచ్చేసినాం అందరం. అయితే ప్రజెంట్ టిఫిన్ చేయడానికి ఇక్కడైతే కూర్చున్నాం అందరం హోటల్లో. అందరం మసాలా దోశ అయితే ఆర్డర్ పెట్టినాం. జనాలు అయితే ఫుల్గా వచ్చారప్ప. ఇంకా మా ఫ్రెండ్స్ అందరినీ చూపిస్తాను, ఒకసారి చూడండి. చాలామంది వచ్చినాం ఈరోజు అయితే కదా. ఈరోజు బాగుంటుంది వీడియో అయితే, చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ రఫీ వచ్చినాడు. మా ఊరన్న, మా బెస్ట్ ఫ్రెండ్, మా ఊరే అన్నది. నేను భాష అన్న. ఆయన ఈరోజు మాకు అందరికి పెద్ద దిక్కు అనుకోండి ఈరోజు మాకు. చూడండి జనాలు అయితే ఫుల్ వచ్చారు ఈరోజు అయితే. హోటల్ అంతా ఫుల్గా ఉంది, కలకలలు ఆడిపోతుంది హోటల్ అంతా. ఇలా చూపించింది. ప్లేస్ కూడా దొరకలేదు. జనాలు అయితే ఫుల్గా వచ్చి ఉన్నారు ఈరోజు అయితే. చాలామంది ఉన్నారు జనాలు అయితే. ఇట్లా బ్యాక్ సైడ్ అంతా చూపి ఈరోజు. అప్పుడే ఆర్డర్ పెట్టేసినాం, పూరి వచ్చేసింది. షేక్ పూరి ఇచ్చేసినారు. ఇంకా మేము మసాలా అడిగాము. మాకైతే ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఇవన్నీ కూడా మన తెలుగు వాళ్ళ హోటల్లో. ఇది ఇక్కడే మాల్యాకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ హోటళ్ళల్లో ఎక్కువ నాష్టా చేస్తారు. మధ్యాహ్నం అయితే లంచ్ ఇక్కడ చేయము, వేరే హోటల్ నుంచి తెస్తాం ఈరోజు ఫుడ్. అక్కడ చూద్దాం ఎలా ఉంది. సిట్టింగ్ అంతా ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ టైం కూడా 11:30 అవుతుంది. మసాలా చెప్తే సాదా దోశ ఇచ్చాడు. ఇది కూడా కాళ్ళం కూడా లేదు, దోశ కూడా కాళ్ళం. ఇది ఇంతకు నూనె వేసినాడా? చూపిస్తా ఉండండి. ఇలా అయితే ఏంది తినేది చూపించు. ఇలా అయితే దోశ ఏం తింటారు చూడండి, ఒకసారి చూడండి. కాలిందేమో చూడండి కొంచెమన్నా, అసలు కాలిందేమో చూడండి. ఇది పోయి ఈ బాగుంది కాబట్టి బాగున్నదని చెప్తాం, బాగాలేకపోతే బాగాలేదు. ఈ టోకన్లు తీసుకోవాలి. టీ కావాలంటే ముందు టోకన్ తీసుకోవాలి. టోకన్ అంటే టీ ఇచ్చారు. అన్నాడు ఇచ్చేయండి, ఏమున్నది. భాష అన్న నువ్వు ఇట్లాగానే అట్టగానే వచ్చేసి తీసుకొని వెళ్ళిపోము. ఏంది ఒకటి ఇద్దరు తాగచ్చు, ఏంది అన్నీ తీసుకున్నా. నుంచి ఉదలు కదా అటు వచ్చేదా.